అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ లానే ఉంది కదా మనకి, మన జీవితానికి. ఈరోజు 22వ రోజుకి వచ్చేసాం మనం. అప్పుడే మ్యాజిక్ వలన మనం ఎంత ఆనందంగా ఉంటున్నాము, ఏమి తెలుసుకుంటున్నాము, వేటికి మనం కృతజ్ఞత చెప్పాలి, మనకి సమస్య అనేది ఎలా తొలగిపోతుంది తేలికగా, దూది పింజలాగా మనకు అర్థమైంది కదా. మనమేమీ కష్టపడక్కర్లేదు. మనం ఇంట్లో మన పనులు చేసుకుంటూ మనం ప్రతి పనికి కృతజ్ఞత తెలుపుకోవటం, అది మనకేదో లాభం వస్తుందని కాకుండా అది ఎలా వస్తుంది, ఎంత కష్టం వల్ల వస్తుందని కూడా మనకి అర్థమవుతుంది. మొదలు పెట్టుకుందామా? మీ కళ్ళ ముందే థామస్ కార్లెల్ అనే రచయిత ఏం చెప్తున్నారంటే, మన విజ్ఞాన శాస్త్రం ఎన్ని పరిశోధనలు చేసి ఎంత సాధించినా ఇంకా ఈ ప్రపంచం మనకొక అద్భుతమే, గూఢమైనదే, ఆశ్చర్యకరమైనదే. దాన్ని గురించి ఆలోచించే వారికి ఇంకా అది ఒక అద్భుతమే. మళ్ళీ చెప్పుకుందామా? థామస్ కార్లెల్ ఆయన రచయితే కాదు, చిత్రకారుడు కూడాను. ఆయన ఏం చెప్తున్నారంటే, మన విజ్ఞాన శాస్త్రం ఎన్ని పరిశోధనలు చేసి ఎంత సాధించినా ఇంకా ఈ ప్రపంచం మనకొక అద్భుతమే, గూఢమైనదే, ఆశ్చర్యకరమైనదే. దాన్ని గురించి ఆలోచించే వారికి ఇంకా అది ఒక అద్భుతమే. 7 సంవత్సరాల క్రిందట నేను రహస్యాన్ని, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని కనుక్కున్నాక నేను నా కోరికలన్నిటి జాబితా ఒకటి తయారు చేశాను. చాలా పెద్ద జాబితా. అప్పట్లో నా కోరికలు తీరే మార్గం ఏదీ కనపడలేదు. అయినా నేను నాకు చాలా ముఖ్యమైన 10 కోరికల జాబితా వ్రాసుకొని ఎప్పుడూ నాతో ఉంచుకునేదాన్ని. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ కాగితం తీసి చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ కోరికలు తీరినట్టే భావించుకుంటూ వాటికి వీలైనంత కృతజ్ఞత చెప్పేదాన్ని. అన్నింటికన్నా ముఖ్యమైన కోరిక అంటే, నా మొదటి ముఖ్యమైన కోరికను ఎప్పుడూ నా మనసులోనే ఉంచుకునేదాన్ని. దానికి రోజుకు చాలాసార్లు నా మ్యాజిక్ మాట థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. అది తీరినట్లే భావించుకుంటూ ఉండేదాన్ని. నా జాబితాలోని కోరికలు ఒకదాని వెంట ఒకటి గమ్మత్తుగా నా కళ్ళ ముందే తీరేవి. ఒక్కొక్క కోరిక తీరిన వెంటనే దానిని జాబితా నుంచి తొలగించేదాన్ని. కొత్త కోరికలు కలిగినప్పుడు వాటిని జాబితాలో చేర్చేదాన్ని. నా పెద్ద జాబితాలోని కోరికల్లో ఒకటి టహీటీలోని బొరా బొరా సందర్శించటం. బొరా బొరాలో 1 వారం చాలా ఆనందంగా గడిపాక మరొక మంచి విషయం జరిగింది. నేను టహీటీ నుంచి ఇంటికి విమానంలో తిరిగి వస్తుండగా అది ఒకచోట ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. విమానం చాలా ఖాళీగా ఉంది అప్పటికి. కానీ అక్కడ స్థానికంగా ఉండే టహీటీ వారితో నిండిపోయింది. దాంతో నవ్వులతో, మాటలతో ఒక చక్కని వాతావరణం నా చుట్టూ గుబాళించింది. నేను ఈ అందమైన వ్యక్తులతో నా స్వల్పకాల ప్రయాణాన్ని చాలా ఆస్వాదించాను. వాళ్ళు అంత ఆనందంగా నవ్వుతూ ఉండడానికి కారణం కూడా నాకు అర్థమయ్యింది. వాళ్ళు కృతజ్ఞులై ఉన్నారు, ఇలా జీవించి ఉన్నందుకు, విమానంలో ప్రయాణం చేస్తున్నందుకు, అంతా కలిసి ఉన్నందుకు, ఫలానా ప్రదేశానికి వెళుతున్నందుకు. ఇట్లా ఒకదానికేమిటి, అన్నింటికీ వాళ్ళ మనసు కృతజ్ఞతతో నిండి ఉన్నది. వాళ్లతో పాటు ప్రపంచం చుట్టి వచ్చేద్దామా అనిపించింది. అప్పుడు అంతా బాగుంది, వాళ్లతో కలిసి ప్రయాణం చెయ్యడం. అప్పుడు నాకు అర్థమయ్యింది, నా జాబితాలో చివరి కోరిక ఇప్పుడే నా కళ్ళ ముందే తీరిందని. నా అసలు పెద్ద జాబితాలో బొరా బొరా సందర్శనం చివరిది. అయితే నేను ఈ విమానంలోనే ప్రయాణం చేయడానికి, దాన్ని అంతగా ఆస్వాదించడానికి కారణం నాలోని కృతజ్ఞతాభావమే. రచయిత మనలో ఒక స్ఫూర్తిని కలిగించడానికి
ఈ విషయం మనకి చెప్తున్నారు. ఎందుకంటే మన కోరికలు ఎంత పెద్దవైనా అవి మనలో ఉండే కృతజ్ఞతాభావంతో తప్పకుండా తీరతాయి. అంతేకాదు, కృతజ్ఞతాభావం మన జీవితంలోకి మరెన్నడూ ఎరగనంత సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ సంతోషం విలువ వెలకట్టలేనిది. నా కోరికల జాబితా వ్రాసుకొని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితోనూ ఆకర్షణ సూత్రం సహాయంతోనూ నా చివరి కోరిక వరకు కూడా తీర్చుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. ఈ కాల వ్యవధిలో నా కోరికలన్నీ ఎలా తీరాయో మీకు వివరిస్తాను అని రచయిత చెప్తున్నారు. నేను నా కోరికల జాబితా తయారు చేసుకున్నప్పుడు నా కంపెనీకి $2 మిలియన్ అప్పు ఉంది. కంపెనీ మూసివేయడానికి 2 నెలల వ్యవధి మాత్రమే ఉంది. నా ఇల్లు, మిగిలిన ఆస్తి ఏమైనా ఉంటే అది అన్నీ అప్పుల కింద పోయే పరిస్థితి. నా క్రెడిట్ కార్డుల మీద ఉన్నది కూడా స్వల్ప మొత్తమే. అయినప్పటికీ నా కోరికల జాబితాలో నేను వ్రాసుకున్నది సముద్రానికి అభిముఖంగా ఉండే ఒక పెద్ద ఇల్లు కావాలని, తరువాత ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు చూడాలని, నా అప్పులన్నీ తీర్చుకోవాలని, నా కంపెనీని విస్తృతపరచాలని, నా సంబంధ బాంధవ్యాలన్నీ మెరుగుపరుచుకోవాలని, నా కుటుంబ సభ్యులందరి జీవన నాణ్యత పెరగాలని, అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, జీవితమంతా శక్తివంతంగా ఉత్సాహంగా ఉండాలని, ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవాలని అని నా కోరికలన్నీ వ్రాసుకున్నాను. నా అతి ముఖ్యమైన కోరిక నా కృషి ద్వారా కోట్ల మందికి ఆనందం కలగచేయాలనేది అత్యంత ఆనందమైనదిగా కనపడింది నా చుట్టూ వాళ్లకు. అయితే నా మొదటిది ముఖ్యమైనది అయిన కోరిక కోట్లాది మందికి ఆనందం కలగజేయడం అనేది ముందుగానే నెరవేరింది. తరువాత ఒక్కొక్కటే గమ్మత్తుగా దాన్ని అనుసరించాయి. అన్నీ నా కళ్ళ ముందే నెరవేరుతూ ఉంటే ఒక్కొక్క దాన్నే జాబితా నుంచి తొలగిస్తూ వచ్చాను. కనుక మన కోరికలు మన కళ్ళ ముందే తీరడానికి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకోవడం ఇప్పుడు మన వంతు. ఈరోజు ప్రారంభం కాగానే మన అతి ముఖ్యమైన కోరికలు 10 కాగితం మీద వ్రాసుకుందాం. ప్రతి వాక్యాన్ని చక్కగా చదువుకుందాం. ఒక్క నిమిషం ఆ కోరిక నెరవేరినట్లే ఊహించుకుందాం. కోరిక నెరవేరినప్పుడు ఎంత కృతజ్ఞత ప్రకటిస్తామో అంత కృతజ్ఞతను మనసారా ప్రకటిద్దాం. మన కోరికల జాబితాను మనతోనే పెట్టుకుందాం. కనీసం రోజుకు 2 సార్లైనా దాన్ని తీసి చదువుకుందాం. ప్రతి కోరికను విడివిడిగా ప్రతి దానికి అది తీరినట్లే భావిస్తూ వీలైనంత ఆనందంగా సంతోషంగా కృతజ్ఞత చెప్పుకుందాం. మన కోరికలు మరింత త్వరగా తీరేందుకు నేనొక సలహా ఇస్తాను. ఈ జాబితాను ఈ రోజు నుంచి మన పర్సులో పెట్టుకుందాం. వీలైనప్పుడల్లా దాన్ని ప్రతి కోరికకు వీలైనంత కృతజ్ఞత చెప్పుకుందాం. మన కళ్ళ ముందే అవి తీరినప్పుడు జాబితా నుంచి వాటిని తొలగించుకుందాం. మరిన్ని కొత్త కోరికలు చేర్చుకుందాం. రచయిత చెప్తున్నారు, మీరు కూడా నాలాంటి వారైతే మీ కోరికలు సాకారమైనప్పుడల్లా మీ కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. ఎందుకంటే ఏది అసాధ్యము, ఏది అసంభవము అనుకున్నామో అది మన కళ్ళ ముందే సులభ సాధ్యమైంది కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తితో. అర్థమైంది కదా? ఇది కష్టమైందా? మనమేమీ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, పరిగెత్తక్కర్లేదు, దానికోసం టైం స్పెండ్ చేయక్కర్లేదు. కానీ మనసుతో హృదయంతో సంతోషంగా మనం చెప్పగలగాలి, చెప్పుకోగలగాలి. దాన్ని ఈరోజు మర్చిపోయాం, ఓకే వదిలేసేయండి, రేపు తప్పకుండా ఆచరించాలి. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అనేది మనకు అర్థమైతే మనం తప్పకుండా చెప్పుకుంటాం. మర్చిపోవటం అనేది ఉండదు అసలు. సరే, ఇప్పుడు అభ్యాసంలోకి వచ్చేసాము. ఆల్రెడీ మీరు బుక్
ల్యాప్టాప్ తీసుకుని రెడీగా ఉన్నారని నాకు తెలుసు. మొదలు పెట్టుకుందామా? మీ కళ్ళ ముందే 1 మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితాను వేసుకుందాం. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు వ్రాసుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిపించుకుందాం. 2 రోజు ప్రారంభంలోనే మనకు అతి ముఖ్యమైన 10 కోరికల జాబితా కాగితం మీద వ్రాసి పెట్టుకుందాం. 3 ప్రతి వాక్యాన్ని, ప్రతి కోరికను జాగ్రత్తగా చదివి 1 నిమిషం అది అయిపోయినట్లే భావించి వీలైనంత కృతజ్ఞత చెప్పుకుందాం. నిజాయితీతో ప్రకటించుకుందాం. 4 ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ జాబితా మన వెంట తీసుకువెళదాం. కనీసం 2 సార్లైనా వీలు చేసుకుని ఆ జాబితా చదువుకుందాం. చదివి కృతజ్ఞత చెప్పుకుందాం. 5 ఈరోజు మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విన్నారు కదా? ఈ వీడియోని చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. ఒక్కళ్ళకన్నా అది అందితే చాలు, నా జీవితం ధన్యమైనట్లే. ఇది ఈరోజు నా అతి ముఖ్యమైన కోరిక ఇలా తీరింది. మీ ముందుకు వచ్చి ఇలా ఈ వీడియో చేయగలిగే అదృష్టం నాకు కలిగినందుకు, ఈ మంచి విషయాలను మీతో పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటాను. మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.